I'm P. Prembosco. I'm the scholar of Dr. Satyanarayan sir. I'm doing my PhD in JNT Kakinada, and also I'm working as associate professor in the Cricket College here in Kakinada. We are here to discuss about the HFSS, High Frequency Structure Simulator. First of all, what is HFSS? HFSS, High Frequency Structure Simulator. In any project, we will have two things for two parts in designing a project. First one is front end, and the second one is back end. In the first front end, most of the front end లో వచ్చేసరికి మనకి ఏముంటాయంటే we simulate things. We simulate things like మనం డిజిటల్ సిగ్నల్ లో కానీ లేకపోతే డిజిటల్ ఇమేజ్ లో కానీ చూసుకుంటే కనుక we simulate this in the MATLAB యూస్ చేసి సిమ్యులేట్ చేస్తుంటాం. Either coming to the VLSI, we simulate it in using Xilinx or with the mental graphics, మైక్రోవిండ్ ఇలాంటి వాటితో మనం VLSI లో సిమ్యులేషన్స్ చేస్తుంటాం. అలాగే యాంటీనాస్ వచ్చేసరికి యూస్ హెచ్ఎఫ్ఎస్ఎస్ యూజ్ చేస్తాం. హెచ్ఎఫ్ఎస్ఎస్ యూజ్ చేసి సిమ్యులేట్ చేస్తాం. వాట్ వి డూ ఇన్ ద హెచ్ఎఫ్ఎస్ లో ఏం చేస్తామండి? మనం ఏదైతే స్ట్రక్చర్ ని వాట్ ద స్ట్రక్చర్ వి వాంట్ టు డిజైన్ దట్ ఇన్ యూజింగ్ హెచ్ఎఫ్ఎస్ఎస్, and also we create that atmosphere around that antenna, and we analyze the outputs of the antenna. Antenna యొక్క అవుట్పుట్ ని మనం ముందుగానే అనలైజ్ చేస్తాం by using most of the antennas. What we are designed using trial and error ద్వారా మనము డిజైన్ చేస్తాము. వాట్ ఈస్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఏం జరుగుతుంది? మనకి ఏదైనా ఒక డిజైన్ తీసుకుని మనకు రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసి అది రాకపోతే కనుక మళ్ళీ డిజైన్ చేస్తాము. అలా ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రొసీజర్ లో చేసుకున్నప్పుడు వెన్ వీ గో ఇన్ టు ద బ్యాక్ ఎండ్ కి ఎట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే ఫిజికల్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుతుంది? దేర్ విల్ బి ద హ్యూజ్ వేస్ట్ ఆఫ్ ఎకనామిక్ సోర్సెస్. ఫైనాన్షియల్ సోర్సెస్ ని మనం బాగా వేస్ట్ చేస్తాం అన్నమాట. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం in any project we use front end simulators, but for the antennas we mostly use HFSS. HFSS అంటే ఏంటండి? హై ఫ్రీక్వెన్సీ స్ట్రక్చర్ సిమ్యులేటర్ in full form. HFSS is an industry standard simulator tool for 3D full wave electromagnetic field simulation. 3D full wave electromagnetic field simulation చేయడం కోసం యూజ్ చేసే సిమ్యులేటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద డిజైనింగ్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ హై స్పీడ్ కాంపోనెంట్ డిజైన్. హై ఫ్రీక్వెన్సీ మరియు హై స్పీడ్ కాంపోనెంట్ డిజైన్ ని డిజైన్ చేయడం కోసం పర్టికులర్ గా డిజైన్ చేసిన సిమ్యులేటింగ్ సాఫ్ట్వేర్. వేర్ వి అప్లై దిస్ సాఫ్ట్వేర్, ఎక్కడెక్కడ అప్లై చేస్తాము? వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్? ఆన్ చిప్ ఎన్బోర్డింగ్ ప్యాసివ్ అండ్ PCBs. ఏదైతే ఆన్ చిప్ ఎంబోర్డ్ చేసిన ప్యాసివ్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే PCBs కానీ ఎలాగ రేడియేట్ అవుతున్నాయి అని తెలుసుకోవటం కోసం, లేకపోతే ఇంటర్ కనెక్షన్స్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ ఏమైనా రేడియేట్ అవుతున్నాయా, ఏదన్నా ఎగ్జిబిషన్ ఆఫ్ రేడియేషన్ జరుగుతుందా, లేకపోతే యాంటీనాస్ అండ్ RF మైక్రోవేవ్ కాంపోనెంట్స్, యాంటీనాస్ కానీ లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ కానీ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న కాంపోనెంట్స్ కానీ ఎలాగ రేడియేట్ అవుతున్నాయి అని తెలుసుకోవటం కోసము, లేకపోతే హై ఫ్రీక్వెన్సీ ఐసి ప్యాకేజెస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ హై ఫ్రీక్వెన్సీలో రేడియేట్ అవుతున్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎలా రేడియేట్ అవుతున్నాయి, ఆ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసము, లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాంపోనెంట్స్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎలాగ ఆపరేట్ అవుతున్నాయి, ఎలాగ రేడియేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి అనే దాన్ని తెలుసుకోవడం కోసము, లేకపోతే
బయోమెడికల్ డివైజెస్ ఎలాగా ఆపరేట్ అవుతున్నాయని తెలుసుకోవడం కోసం ఈజ్ ఆర్ ద అప్లికేషన్స్ వి యూస్ హెచ్ఎఫ్ఎస్ఎస్ అనమాట. ఏంటంటే అసలు ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఎక్కడెక్కడైతే మనకి పాసిబుల్ అవుతాయో ఆ రేడియేషన్స్ యొక్క ఇంటెన్సిటీని కానీ, రేడియేషన్ ప్యాటర్న్ కానీ, దాని యొక్క బ్యాండ్ విడ్త్ కానీ తెలుసుకోవటం కోసం యూజ్ చేస్తాం. మనం మామూలుగా అయితే యాంటీనా ఇస్ ద ప్రామినెంట్ అప్లికేషన్ వి యూజ్ హియర్, బట్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ప్రాసెసెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఎంతో కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ హౌ మచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దట్ ఎలిమెంట్ ఈస్ క్రియేటింగ్ అనేది కూడా మనము హెచ్ఎఫ్ఎస్ఎస్ ద్వారా యూజ్ చేసి తెలుసుకుంటాం అనమాట. ఓకే, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద హెచ్ఎఫ్ఎస్ఎస్? హెచ్ఎఫ్ఎస్ఎస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1990s లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్ ఈస్ సిమ్యులేషన్ టూల్ ఆఫ్ కాంప్లెక్స్ 3D జామెట్రీస్ ని డిజైన్ కాంప్లెక్స్ 3D జామెట్రీస్ ని డిజైన్ చేయడం కోసం దీన్ని తీసుకున్నారు. యూజింగ్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అనే మెథడ్ ద్వారా మనం ఇక్కడ డిజైనింగ్ చేస్తాము. అండ్ వి జనరేట్ ద సొల్యూషన్స్ బై యూజింగ్ అడాప్టివ్ మెష్ జనరేషన్ టెక్నిక్ యూజ్ చేసి we generate the results of the design what we have designed in the using this tool. And also two main vendors. First, initial when the HFSS was started, there are two main vendors, like they are Agilent and also Ensoft and Agilent and two main vendors కలిపి ఇది స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్. బట్ ఆఫ్టర్ 2001 ది హోల్ షేర్స్ వాస్ ట్రాన్స్ఫర్ టు ద హెచ్ఎఫ్ఎస్. ఎన్సాఫ్ట్ అనే కంపెనీకి దాని యొక్క షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఎన్సాఫ్టే ఓన్ చేసుకుంది అనమాట. ఒక హెచ్ఎఫ్ఎస్ఎస్ సాఫ్ట్వేర్ ని మన వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ రిసోర్సెస్ ఏముండాలి? హెచ్ఎఫ్ఎస్ఎస్ సాఫ్ట్వేర్ ని మనం డిజైన్ చేయాలంటే ఏముండాలి? హెచ్ఎఫ్ఎస్ఎస్ కన్స్యూమ్స్ ట్రెమెండస్ మెమరీ ఇఫ్ ఫైండ్ రిజల్ట్స్ ఇస్ నీడెడ్. మనకి మంచి రిజల్ట్స్ ఉండాలంటే కనుక ఇట్ షుడ్ హ్యావ్ ట్రెమెండస్ మెమరీ ఉండాలి. అండ్ ఆల్సో ప్రాసెసర్ మనకి ప్రామినెంట్ ప్రాసెసర్ యూజ్ చేయాలి. మినిమం i3 కానీ లేకపోతే i5 ప్రాసెసర్ కానీ యూజ్ చేయాలి. అలాగే వీ హ్యావ్ ఏ ఫ్లోటింగ్ స్టూడెంట్ వర్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఎన్సాఫ్ట్ సాఫ్ట్వేర్ లో. మనకి ఎన్సాఫ్ట్ సైట్ లో కనుక మీరు చూస్తే కనుక, అలాగే ర్యామ్ కూడా ఎక్కువ ర్యామ్ వస్తే కనుక మనకి ఎక్కువ అవుట్పుట్ అనేది యాక్యురసీ పెరుగుతూ ఉంటుంది. 8 to 12 GB ర్యామ్ వరకు ఉంటే బెటర్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి అన్నమాట. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ హెచ్ఎఫ్ఎస్ఎస్? వాట్ ఆర్ ద ఫీచర్స్ అనుకుంటే కనుక, ఏమై ఆడిబుల్ అండి? వినిపిస్తుందా లేకపోతే తక్కువగా ఉందా వాయిస్? లేదు సార్, వినిపిస్తుంది సార్, క్లియర్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఫీచర్స్ ఆఫ్ హెచ్ఎఫ్ఎస్ఎస్, వాట్ ఆర్ ద ఫీచర్స్? ఏంటి ఉన్నాయి ఫీచర్స్ అనుకుంటే కనుక, ఇట్ కంప్యూట్స్ S parameters and prepare field for the arbitrary shaped 3D passive structures. మనం ఏదైతే దాంట్లో మనం 3D స్ట్రక్చర్స్ ని డిజైన్ చేస్తామో దానికి S parameters ని చూపిస్తుంది. S parameters అంటే ఏంటండి? కెన్ ఎనీబడి టెల్ ద వాట్ ఆర్ ద S parameters ఇన్ ద స్టూడెంట్స్? అమ్మా, ఎస్ పారామీటర్స్ అంటే ఏంటమ్మా? మీరు మైక్రోవేవ్స్ MW ఉందా మీకు సబ్జెక్ట్ కొని? అది కింద చెప్పండి. ట్రై టు రెస్పాండ్. హలో, రైట్. ఓకే అండి, ఎస్ పారామీటర్స్ అంటే ఏంటంటే మనకి స్కాటరింగ్ పారామీటర్స్ అని అంటాం వీటిని. మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, ఒక ఎలిమెంట్ మనం డిజైన్ చేస్తే కనుక దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఉన్నాయి,
అని మనం దాన్ని బట్టి మనకి ఎస్ పారామీటర్స్ ఉంటాయి అనమాట. బేసిక్ ఎస్ పారామీటర్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ విచ్ if we have one input, there will be only one S parameter, that is S11. That we also call it as return loss. దాన్ని రిటర్న్ లాస్ అని కూడా అంటారు. అదే కనుక రెండు పారామీటర్స్, రెండు ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఉంటే కనుక దాన్ని అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి, 2x2 మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఒకటే ఉంటే కనుక 1x1 మ్యాట్రిక్స్ ఉంటుంది, దట్ ఈస్ S11. అదే 2 ఉంటే కనుక 2x2 మ్యాట్రిక్స్ ఉంటుంది. దెన్ ఇట్ కమ్స్ హియర్ S11, S12, S21 అండ్ S22. S11 అంటే ఏంటండి, 1 నుంచి ఇన్పుట్ ఇచ్చినప్పుడు 1 నుంచి వస్తున్న అవుట్పుట్ ని మనం S11 అని అంటాం అనమాట. అంటే ఏంటి, ఒక మీకు ఎలా చెప్పొచ్చు అంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ అని అంటాం. ఇంపిడెన్స్ మ్యాచింగ్ అని అంటే ఏంటంటే మనం ఇస్తున్న ఇన్పుట్ కి వాట్ వి కాల్ దట్ ఇన్పుట్ ఫీడ్ కి అండ్ మనం తీసుకున్న యాంటీనా రెండు కూడా ఇంపిడెన్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇంపిడెన్స్ మ్యాచ్ అయితే కనుక ద రిటర్న్ లాస్ విల్ బి లెస్. రిటర్న్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది, S11 అనేది తక్కువగా ఉంటుంది. అదే రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇంపిడెన్స్ మ్యాచ్ జరగలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రిటర్న్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. రిటర్న్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వెనక్కి వచ్చేసేది, ఎందుకంటే మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ది రిసోర్సెస్ ఏదైతే మనం పంపిస్తామో వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి అనమాట, రిటర్న్ అయిపోతుంటుంది. ఆ రిటర్న్ కి వస్తున్న లాసెస్ నే మనం రిటర్న్ లాస్ అని అంటాం అనమాట. అదే ఇప్పుడు 2S12 అంటే ఏంటి, 1 నుంచి ఇన్పుట్ వచ్చినప్పుడు 2 నుంచి వచ్చిన అవుట్పుట్ ని మనం S212 అని అంటాము. అలాగే S21 అంటే ఏంటి, 2 నుంచి ఇన్పుట్ ఇచ్చినప్పుడు 1 నుంచి వస్తున్న అవుట్పుట్ ని S21 అని అంటాము. అలాగే S22 అంటే 2 నుంచి ఇన్పుట్ వచ్చినప్పుడు 2 నుంచి అవుట్పుట్ వస్తే కనుక వస్తున్న అవుట్పుట్ ని మనం S22 అంటాము. దోస్ ఆర్ ద స్కాటరింగ్ ఎలిమెంట్స్ వి క్యాలిక్యులేట్. దాన్ని ఎస్ పారామీటర్స్ అని అంటాము. ఎస్ పారామీటర్స్ తెలుసుకోవాలి కంపల్సరీగా. ఎస్ పారామీటర్స్ మీరు మెయిన్ గా ఇప్పుడు యాంటీనాలో మీరు ఫస్ట్ కనుక్కునేది ఏంటి, ఎస్ పారామీటర్స్ అనమాట. ఎస్ పారామీటర్స్ కనుక్కుంటేనే మనం అవుట్పుట్ డిజైన్ చేస్తాం. ఎస్ పారామీటర్స్ ఏ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవుతుంది, ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఎస్ పారామీటర్స్ యొక్క డెప్త్ ఎక్కువగా ఉంటుంది, అంటే లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుందో, -dBలో -10 కన్నా తక్కువ ఉంటుందో, దేర్ ద యాంటీనా ఈస్ ఆపరేటెడ్ అనమాట. ఆ ఫ్రీక్వెన్సీలో యాంటీనా ఆపరేట్ అవుతుంది అని మనం చెప్తాం. దాన్నే రిటర్న్ లాస్ అని అంటాం. ఓకే, అలాగే దాని యొక్క ఫుల్ ఫీల్డ్, దాని యొక్క ఫీల్డ్ ఎలా వర్క్ చేస్తుంది, రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చెప్తే కనుక ఉంటుంది. ఓకే, ట్రై టు రెస్పాండ్ అమ్మా. క్వశ్చన్ చేసినప్పుడు యూ కెన్ రైట్ ఆన్ ద చార్ట్ ఆల్సో. మీరు ఉన్న దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది, సౌండ్ ఎక్కువగా ఉంది అనుకుంటే యూ కెన్ రైట్ ఆన్ చార్ట్ ఆల్సో. ఎందుకంటే వెన్ యూ రెస్పాండ్ ఓన్లీ దెన్ వీ కెన్ గో ఫార్వర్డ్. నేను టైం తీసుకుని చెప్తున్నాను, మీరు ఎక్కడన్నా ఫోన్ లో లాగిన్ అయిపోయి పక్కన పడేశారనుకోండి, ఇట్ ఈస్ మొత్తం వేస్ట్ కదా చెప్తుంది. నాకు ఇన్స్పిరేషన్ ఉండదు మీరు రెస్పాండ్ అవ్వకపోతే. రెస్పాండ్ అవ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇన్స్టాలేషన్ ఏదైనా చెప్తారు కదా సార్, ఇంత టైం తీసుకుని చెప్తున్నారు కదా. క్లియర్ గా చెప్తానండి, మీకు ప్రాబ్లం ఏం లేదు. చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. నాకు యాక్చువల్ గా బేసిక్ లేదు, బట్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది నాకు. థ్యాంక్ యూ. అలాగే పవర్ఫుల్ డ్రాయింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి ఇందులో. మీరు ఏదైతే మైక్రోవేవ్ మీరు మామూలుగా విండోస్ దాన్ని ఏమంటాము, పెయింట్ లో యూజ్ చేస్తాం, మైక్రోసాఫ్ట్ పెయింట్ లో వాడతారు కదా, 2 డైమెన్షనల్ యూజ్ చేస్తుంటాము. కాకపోతే దీంట్లో సింపుల్ గానే ఉంటుంది. అందులో పెయింట్ లో డిజైన్ చేసినట్లుగానే సింపుల్ గా డిజైన్ చేసేచ్చు. కాకపోతే మీకు కొద్ది కాషియస్ ఇది ఉండాలి, సింపుల్ కామన్ సెన్స్ ఆఫ్ 3D కామన్ సెన్స్ ఉండాలి. మీరు 3D డ్రాయింగ్ చేసిన వాళ్ళకైతే మీరు అది ఉంటుంది. ఓకే, మీరు ఒక ఇంజనీరింగ్ డ్రాయింగ్ చేసిన వాళ్ళకైతే 3 డైమెన్షనల్ లో అది ఉంటుంది, ఆ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది, 3 డైమెన్షనల్ థింకింగ్ ఉంటుంది. XYZ థింకింగ్ తో డ్రా చేయగల కెపాసిటీ, చిన్న కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. మామూలుగా మనం ఎలాగైతే మనం పెయింట్ లో డిజైన్ చేస్తామో అలా డిజైన్ చేస్తాం. ఇందులో ఫీల్డ్ సాల్వింగ్ ఇంజన్ విత్ యాక్యురసీ డ్రివెన్ అడాప్టివ్ సొల్యూషన్స్,
యాక్యురసీ డ్రివెన్ అడాప్టివ్ సొల్యూషన్స్ యూజ్ చేసి మన యొక్క ఫీల్డ్స్ అంటే ఏంటి 3 డైమెన్షనల్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేస్తుంది. పవర్ఫుల్ పోస్ట్ ప్రాసెసింగ్ ఫర్ unprecedented insights into the electrical పెర్ఫార్మెన్స్. మనకి ఎలక్ట్రికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి పోస్ట్ ప్రాసెసింగ్ లో కూడా మంచి అవుట్పుట్స్ ఇస్తుంది. అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఏదైతే మెటీరియల్స్ మనకు కావాలో ఏదైతే మనం సబ్స్ట్రేట్స్ యూజ్ చేస్తాం, దెర్ విల్ బి డిఫరెంట్ సబ్స్ట్రేట్స్ ఆల్సో విల్ బి దేర్. లైక్ మనకి FR4 అని ఒక సబ్స్ట్రేట్ ని యూజ్ చేస్తాము, జురైడ్ అని ఒక సబ్స్ట్రేట్ ని యూజ్ చేస్తాము. ఇవన్నీ వాట్ ఆర్ సబ్స్ట్రేట్స్ మనం యూజ్ చేస్తామో అవన్నీ కూడా వాట్ ఆర్ ద మెటీరియల్స్. కాపర్ ప్యాచెస్ కోసం మనం కాపర్ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తాము, మెటాలిక్ సబ్స్ట్రేట్స్ యూజ్ చేస్తాము. ఇంకా మీకు రబ్బర్ ఉంటుంది, లేకపోతే డెనిమ్ క్లాత్ ఉంటుంది, వాటర్, ఎయిర్, ఇవన్నీ మెటీరియల్స్ ఏవైతే మనకి ఒక యాంటీనా డిజైన్ చేయడానికి దాని ఒక ఎన్వైరన్మెంట్ డిజైన్ చేయడానికి కావాలో అవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. క్యాలిక్యులేట్ ఫార్ ఫీల్డ్ పారామీటర్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. వైడ్ బ్యాండ్ ఫాస్ట్ ఫ్రీక్వెన్సీ స్వీప్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్వీప్ ని ప్రొవైడ్ చేయడం వల్ల మనకి రేడియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ పారామీటరైజ్డ్ క్రాస్ సెక్షన్ మోడల్ ఆఫ్ 2D మోడల్స్. 2D మోడల్స్ ని కూడా మనం డిజైన్ చేసుకుంటానికి ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, అప్లికేషన్స్ లైక్ యాంటీనా, మైక్రోవేవ్ transitions, wideband components, RF filters, 3-dimensional discontinuities, and also passive circuit elements. వీటన్నిటిలో కూడా RF రేడియేషన్ ఎలా జరుగుతుంది లేకపోతే వాటిని డిజైన్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ HFSS సాఫ్ట్వేర్ ని. దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఫర్ ద HFSS. ఈ క్లాస్ లో మనం మామూలుగా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీనాస్. Can anyone define an antenna? Okay, అండి. Antenna is defined as an element which transmits, లేకపోతే which connects, which transduces electric signal into electromagnetic signal and electromagnetic signal into electric signal అని మనం డిఫైన్ చేయొచ్చు. అంటే ఏంటి, ఎలక్ట్రిక్ సిగ్నల్ ని ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ గా ట్రాన్స్డ్యూస్ చేసేది, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ ని ఎలక్ట్రిక్ సిగ్నల్ గా ట్రాన్స్డ్యూస్ చేసేది. ఏదైతే మనం వన్ ఆఫ్ ద రెవల్యూషన్స్ అంటే ఎలక్ట్రానిక్ స్టూడెంట్ గా అంటే మనం తీసుకొచ్చిన రెవల్యూషన్స్ లో మోస్ట్ ఎఫెక్టివ్ రెవల్యూషన్స్, ఫస్ట్ వన్ ఈజ్ డిజిటలైజింగ్ అనే రెవల్యూషన్ తీసుకొచ్చాము. మీరు టుడే ఎవ్రీవన్ ఈస్ డిపెండెడ్ ఆన్ డిజిటల్ ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లెగ్సిన దగ్గర నుంచి ఎవరు డిజిటల్ గా తీసుకోకుండా ఉండలేకపోతున్నారు, డిజిటల్ డేటా లేకుండా. అలాగే వైర్లెస్ నెట్వర్కింగ్ అనే ఇంకొక రెవల్యూషన్ మనం తీసుకొచ్చింది. ఇన్ ద వైర్లెస్ నెట్వర్కింగ్ యాంటీనాస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది అని అంటున్నారో, ఎవ్రీ కంప్యూటర్ షుడ్ బి నెట్వర్క్డ్ అండ్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే కనుక వాటికి అసలు ఆ కంప్యూటర్ ఎంత అడ్వాన్స్ అయినా కానీ ఉపయోగపడదు. ఒక అంటే ఇన్ఫర్మేషన్ షేర్ దట్ ఈస్ ఆల్సో మస్ట్ బి ఫ్లెక్సిబుల్. అంటే ఒక కేబుల్ పెట్టుకుని ఆ కేబుల్ పట్టుకుని తిరుగుతూ చేయలేము కాబట్టి ఇట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్. కాబట్టి యాంటీనాస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఫర్దర్. ఎందుకంటే మనం చూస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు ద 2G కమ్యూనికేషన్ చూసాము, వీ హ్యావ్ వెంట్ టు ద థర్డ్ జనరేషన్ 3G కమ్యూనికేషన్, మనం 4G చూసాము. నౌ వీఆర్ యూజింగ్ 5G కమ్యూనికేషన్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ యూజింగ్ 6G ఆల్సో. వీఆర్ వర్కింగ్ ఆన్ దోస్ టైప్ ఆఫ్ యాంటీనాస్. కాబట్టి ఈ యాంటీనాస్ మీద రీసెర్చ్ అనేది ఈ రోజుతో ఆగదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఫ్యూచర్ అనేది దీని మీద డిసైడ్ అయి ఉంది. ఇటువరకు అయితే ఊరికి ఒక యాంటీనాని యూజ్ చేసేవాళ్ళము, ఇప్పుడు ఏరియాకు ఒక యాంటీనాని యూజ్ చేస్తున్నాము. 5Gకి వస్తే వీధికి ఒక యాంటీనాని యూజ్ చేస్తాము. 6Gకి వస్తే ఇంటి 4 3 ఒక యాంటీనాని యూజ్ చేస్తాము. ఎందుకంటే దట్ ఈస్ డేటా రేట్ అనేది కావాలి మనకి. డేటా రేట్ అనేది వస్తే కనుక కవరేజ్ ఏరియా అనేది తగ్గుతుంది. అప్పుడు ఆ డేటా రేట్ సాధించడం కోసం చాలా చేస్తుంటాము. కాబట్టి దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు యాంటీనాస్ మీద. కాబట్టి దట్స్ వై మేము ఎందుకు ప్రమోట్ చేస్తున్నాము యాంటీనాస్ ని మీ అందరికీ చేయమని చెప్పేసి అని అంటే కనుక, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మీకు బేసిక్స్ కావాలి, బేసిక్స్ తెలిస్తే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఆల్సో వెరీ ఈజీ టు డిజైన్. మీకు ఏదేదో పెద్ద పెద్ద కోడ్స్ రావక్కర్లేదు, మ్యాట్లాబ్ లో లాగా సింటాక్స్ యూజ్ చేయక్కర్లేదు, కోడ్స్ రావక్కర్లేదు. సింపుల్ గా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీకు వచ్చిన మీ డిజైన్ ని మీరు ఫిజికల్ గా డిజైన్ చేసుకుని దాన్ని సిమ్యులేట్ చేసుకుని చూసుకోవచ్చు. కాబట్టి చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ట్రెండింగ్ టెక్నాలజీ. ఇది ఇప్పుడున్న ట్రెండింగ్ టెక్నాలజీ, మనకు కావాల్సిన టెక్నాలజీ, ఫ్యూచర్ కూడా కావాల్సిన టెక్నాలజీ, మీరందరూ యూజ్ చేస్తున్న టెక్నాలజీ. కాబట్టి కంపల్సరీగా యాంటీనా అనేది గుడ్ చాయిస్. మీరు ఏదైతే ప్రాజెక్ట్ లో తీసుకుని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అది గుడ్ చాయిస్. కాకపోతే యాంటీనాని యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు యూ షుడ్ లెర్న్ సంథింగ్స్. కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. అంటే ఏదైనా సబ్జెక్ట్ మీద స్టడీ చేసేటప్పుడు ఇన్ ద సబ్జెక్ట్ వీ షుడ్ నో ద వెకాబులరీ వాట్ వీఆర్ యూజింగ్ దేర్. అక్కడ వెకాబులరీని యూజ్ చేయాలి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్, బేసిక్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ అనేవి నేర్చుకోవాలన్నమాట ప్రతి సబ్జెక్ట్ లో కూడా. ఈ సబ్జెక్ట్ లోకి వచ్చేసరికి యూ షుడ్ నో అబౌట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్ అంటే యాంటీనా ఒక ఎలిమెంట్ అంటాము, రేడియేటర్ అంటాము యాంటీనాని. వాట్ ఈస్ ద రేడియేషన్ ప్యాటర్న్, వాట్ ఈస్ ద ఫార్ ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్, వాట్ ఈస్ ద పోలరైజేషన్ ఆఫ్ ద యాంటీనా అని ఇలాంటివన్నిటిని కూడా మనం నేర్చుకోవాలి. రీసెర్చ్ జరుగుతుంది ఏంటంటే ఆన్ చిప్ యాంటీనాస్ అంటే బేసిక్ గా ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్, మీరు ఇమేజ్ లో చూస్తున్నట్టు ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విజిబుల్ అండి. ఇట్లా కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. No, ఓకే. కొంచెం ఇమేజ్ లేదంటే జూమ్ చేయండి సార్ కొంచెం. ఓకే. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్రౌండ్ ప్లేన్ ఉంటుంది. గ్రౌండ్ ప్లేన్ మీద ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది. ఈ సబ్స్ట్రేట్ అనేది వేరీ అవుతుంటుంది. మనం రెగ్యులర్ గా చూడండి. ఓకే అండి, సారీ. దీంట్లో వచ్చేసరికి అండి బేసిక్ గ్రౌండ్ ప్లేన్ ఉంటుంది, సబ్స్ట్రేట్ ఉంటుంది, దాని మీద ప్యాచ్ ఉంటుంది అనమాట. ఇలా ఈ ప్యాచ్ దీనికి మనకు ఫీడ్ ఉంటుంది. ఇది ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ప్యాచ్ యాంటీనా. ఈ మూడు ఉంటాయి మనకు. ప్యాచ్ యాంటీనా ఈ మూడు ఉంటాయి. అండ్ లెంత్ విడ్త్ ఆఫ్ ది ప్యాచ్ యాంటీనా ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అనమాట. లెంత్ విడ్త్ ఆఫ్ ది ప్యాచ్ యాంటీనా decides the radiating frequency and also the height of the dielectric element and also
what we call dielectric constant of those dielectric element ఇవనేవి చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తాయి అనమాట రేడియేటింగ్ ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేయడంలో. కాబట్టి మనం ఎప్పుడు షేప్ ఆఫ్ ద ప్యాచ్ అంటే ఏంటి, మనం రెక్టాంగులర్ ప్యాచ్ తీసుకుంటున్నామా, సర్క్యులర్ ప్యాచ్ తీసుకుంటున్నామా, రాంబిక్ ప్యాచ్ ఉపయోగిస్తున్నామా, పెంటాగోనల్ ప్యాచ్ ఉపయోగిస్తున్నామా, హెక్సాగోనల్ ప్యాచ్ ఉపయోగిస్తున్నామా, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. స్టార్ అని, ఈ అని, ఎస్ అని, హెచ్ అని. కాకపోతే దీస్ ఆల్ ఆర్ ఏదైతే షేప్స్ ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ ద బేస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం ఏదైతే రేడియేటింగ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తున్నామో, ఒక దాని మీద రీసెర్చ్ చేసి, ఒక షేప్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు, దాన్ని తీసుకుని మనం ఇన్స్పైర్ చేసుకుంటాం. ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ఇంకా అలాంటి షేప్ ఏదైనా డిఫరెంట్ గా వస్తే కనుక అదేమన్నా వర్కౌట్ అవుతుందా, ఇట్ గివ్స్ గుడ్ గెయిన్. మీకు ప్రతిదే అండి గెయిన్ ఎక్కువ వస్తుందా, ఎక్కడైతే గెయిన్ కావాలో అక్కడ యూజ్ చేస్తాం. మీరు బేసిక్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే గెయిన్, బ్యాండ్ విడ్త్ అనేది తెలుసుకోవాలి, గెయిన్ అనేది తీసుకోవాలి. అలాగే డెప్త్ ఆఫ్ ద రిటర్న్ లాస్ తీసుకోవాలి. డెప్త్ ఆఫ్ ద రిటర్న్ లాస్, డిజైన్ కాంప్లెక్సిటీని మీరు కన్సిడరేషన్ లో తీసుకోవాలి. దీస్ ఆర్ ద కన్సిడరేషన్స్. ఇప్పుడు మీకు ఒకవేళ నారో బ్యాండ్ వచ్చింది అనుకోండి, నారో బ్యాండ్ వచ్చింది అనుకోండి, నారో బ్యాండ్ అప్లికేషన్స్ ఉంటాయి. మీరు డిజైన్ చేసిన దానికి నారో బ్యాండ్స్ వస్తాయి. ఇఫ్ మీరు డిజైన్ చేసిన వైడ్ బ్యాండ్ ఉందనుకోండి, వైడ్ బ్యాండ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇఫ్ మీరు డిజైన్ చేసిన దానికి డైరెక్టివిటీ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కడైతే డైరెక్టివిటీ కావాలో అప్లికేషన్స్ ఉంటాయి. మీరు డిజైన్ చేసింది ఓమ్ని డైరెక్షన్ అనుకోండి, అంటే అన్ని వైపులు ఈక్వల్ గా రేడియేట్ అవుతుంది అనుకోండి, దాని అప్లికేషన్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు రియలైజ్. అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ లో మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డిజైన్ నెంబర్ ఆఫ్ ప్యాచెస్ డిజైన్ చేసుకుంటాము. మీరు వచ్చేసరికి స్లాట్స్ మీద ఎక్కువ చేస్తున్నట్టున్నారు ఈసారి. స్లాట్ అంటే ఏం లేదు, ఈ గ్రౌండ్ ప్లేన్ అయితే ఉంది కదా, ఈ గ్రౌండ్ ప్లేన్ మనం ఏం చేస్తామంటే కట్ చేస్తాం, అంటే మధ్యలో ఇచ్చేస్తాం అనమాట. అంటే గ్రౌండ్ ప్లేన్ ని ఇచ్చేసి కట్ చేస్తాం మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసి దాన్ని అలా కట్ చేసింది కూడా ఏమవుతుంది, అలా గ్రౌండ్ ప్లేన్ కట్ చేయడం వల్ల రేడియేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ వచ్చిన రేడియేషన్ మనం ఏం చేస్తాము, మీకు డిఆర్ఏస్ ఉపయోగించి దాన్ని ఇంకా డైరెక్ట్ గా చేస్తాము, ఇంకా గెయిన్ ఇంప్రూవ్ చేస్తాం అనమాట డిఆర్ఏని ఉపయోగించి. అలా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ లో చేస్తున్నారు ఎక్కువగా. దిస్ ఈస్ ద బేసిక్ అనమాట. ఇలాగే మనం డిజైన్ చేస్తాం. దాన్ని మనం ఫిజికల్ గా వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. మనం కోయాక్సియల్ కేబుల్ కనెక్ట్ చేసుకుంటాము. కోయాక్సియల్ కేబుల్ కనెక్ట్ చేసుకుని మనం ఇలా సబ్స్ట్రేట్ మీద ఇలా ప్రింట్ చేస్తాం అనమాట మనం డిజైన్ చేసిన దాన్ని. దిస్ ఈస్ వాట్ మనం హెచ్ఎఫ్ఎస్ఎస్ లో ఉపయోగించి S11 కనుక్కుంటాం. S11 కనుక్కుంటే S11 గురించి చెప్పాను మీకు ఆల్రెడీ, రిటర్న్ లాస్ అని చెప్పేసి. బేసిక్ గా ఏంటంటే థియరిటికల్ గా -7 dB కన్నా తక్కువ రిటర్న్ లాస్ ఉంటే కనుక, డెప్త్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని మనం అక్కడ అది రేడియేట్ అవుతుంది యాంటీనా అని తీసుకుంటాము. కానీ ప్రాక్టికల్ గా దేన్ని తీసుకుంటాం అంటే -10 dBని రెఫరెన్స్ గా తీసుకుంటాము ప్రాక్టికల్ గా. దానికన్నా ఎంత ఎక్కువ డెప్త్ వస్తే కనుక అంత బాగా ఇది కనెక్ట్ అవుతున్నట్టు అనమాట. ఇలా వస్తుంది డెప్త్. ఇలా పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎక్కడైతే ఇలా డెప్త్ వస్తుందో అలా వచ్చిన ఫ్రీక్వెన్సీని మనం రేడియేటింగ్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాము. అయితే ఇక్కడ మనకి ఇది నారో బ్యాండ్. ఇది మనం అనేది నారో బ్యాండ్ అంటే ఏంటి, కేవలం ఏదైతే ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నామో అక్కడ మాత్రమే డెప్త్ వస్తుంది. అదే వైడ్ బ్యాండ్ అనుకోండి, ఇలా వ్యాలీ లాగా పెద్ద యూ షేప్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో డెప్త్ అదంతా కూడా రేడియేటింగ్ ఫ్రీక్వెన్సీ అనమాట. అప్పుడు దాన్ని వైడ్ బ్యాండ్ అని అంటాము. అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు 1 GB వైడ్ బ్యాండ్, 2 GB వైడ్ బ్యాండ్ కూడా ఉంటాము. ఎందుకంటే సమ్ టైమ్స్ వీఆర్ సర్చింగ్ ఫర్ వైడ్ బ్యాండ్ అప్లికేషన్స్. వైడ్ బ్యాండ్ అప్లికేషన్ సెర్చ్ చేసేటప్పుడు వైడ్ బ్యాండ్ యూస్ అవుతుంది. నారో బ్యాండ్ అప్లికేషన్ సెర్చ్ చేసేటప్పుడు నారో బ్యాండ్ యూస్ చేస్తుంది. అలాగే ప్రాక్టికల్ గా వాటి యొక్క రేడియేషన్ ప్యాటర్న్ కనుక్కోవడం కోసం ఎనాకోయిక్ ఛాంబర్స్ ని యూజ్ చేస్తాము. ఎనాకోయిక్ ఛాంబర్స్ ని యూజ్ చేసి దాని యొక్క రేడియేషన్ ప్యాటర్న్ కనుక్కుంటాము. ఫిజికల్ గా అయితే కనుక హెచ్ఎఫ్ఎస్ఎస్ లో అయితే మనకు ఆబ్వియస్ గా వచ్చేస్తాయి. ఫిజికల్ గా అయితే ఎనాకోయిక్ ఛాంబర్స్ ని యూజ్ చేస్తాము.
అలాగే దాని యొక్క రిటర్న్ లాస్ యూజ్ చేయడానికి స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ అనలైజర్స్ యూజ్ చేస్తాము. ఓకే, ఇలా 3 డైమెన్షనల్ రేడియేషన్ ప్యాటర్న్ ని యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద ప్యాచ్ యాంటెనాస్ విల్ ప్రొడ్యూస్ యాపిల్ షేప్ అన్నమాట. యాపిల్ షేప్ లాగా దాని యాంటీనా మీద యాపిల్ షేప్ లాగా ఒక రేడియేషన్ ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద. ఓకే అండి, అంటే ఈ రోజు బేసిక్ గా నేను ఒక యాంటీనాని డిజైన్ చేసి ప్యాచ్ యాంటీనాని డిజైన్ చేసి చూపిస్తాను ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ క్లాస్ లో వి విల్ డిస్కస్ హౌ టు ఇన్స్టాల్ అండ్ ఆల్. ఎందుకంటే మరి ఫస్ట్ క్లాస్ లోనే ఇన్స్టాల్ అంటే కొద్దిగా అన్ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ గా ఉండదు క్లాస్. అందుకని నెక్స్ట్ క్లాస్ లోకి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలనే ఏదైనా వీడియో మీకు షేర్ చేస్తాను, యూ కెన్ గో త్రూ. నెక్స్ట్ క్లాస్ ఎలాగో దాని గురించి డెప్త్ గా డిస్కస్ చేస్తాను కాబట్టి అప్పటికెల్లా ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ వీడియో ఫాలో అయితే కనుక ఇన్స్టాల్ చేసేసుకోగలుగుతారు. సార్ లైక్ వీడియో పెడతారు కదా సార్ ఇన్స్టాలేషన్ది, బట్ మాకు ఇక్కడ లైసెన్స్ అది లేదు. ఐ మీన్ క్రాక్డ్ వర్షనా సార్ అది? క్రాక్డ్ వర్షన్ పెడతాము. ఓకే సార్, లైసెన్స్ కొనాలంటే మన వల్ల అవ్వలేండి. అలా కాదు సార్, లైక్ కొన్ని కాలేజెస్ కి అంటే మాకు SVCW లో ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఒరిజినల్ ఉన్నా కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు షేర్ టు ద స్టూడెంట్స్, రైట్? ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్న సిస్టమ్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాము. స్టూడెంట్స్ పర్సనల్ యూసేజ్ మనం షేర్ చేయలేము. అవును సార్, అవును, ఓన్లీ ఫర్ కాలేజ్ పర్పస్ కదా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ మనం డిజైన్ ఎలా చేస్తామని చూద్దాము. మోస్ట్ ఆఫ్ నేను ఒక 2.4 GHz ఫ్రీక్వెన్సీలో యాంటీనా ఎలా డిజైన్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తాను, ఎలా డిజైన్ చేయొచ్చు అనేది. ఇది HFSS బేసిక్ విండో ఎలా ఉంటుందండి. ఇలా ఉంటుంది. హియర్ వి విల్ హ్యావ్, అంటే మీరు ఇలా డ్రాలోకి వెళ్ళారనుకోండి, యూ విల్ హ్యావ్ డిఫరెంట్ లైన్ కానీ ప్లెయిన్ కానీ ఆర్క్ కానీ ఇలా ఉంటాయి. అలాగే వీ కెన్ గో రెక్టాంగిల్ ఉంటుంది, ఇక్కడ రెక్టాంగులర్ షేప్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, అలాగే నెంబర్ ఆఫ్ యాంగిల్స్ మనం ఇవ్వచ్చు అనమాట. వీఆర్ యూజింగ్ ఏ పెంటగాన్ అంటే 5 అని చెప్పేసి, 7 అంటే 6 అని, ఇలా నెంబర్ ఆఫ్ యాంగిల్స్ మనం ఇవ్వచ్చు. ఓవెల్ ఉంటుంది, ఇలా 2 డైమెన్షనల్ లో ఉంటాయి. అలాగే 3 డైమెన్షనల్ లో కూడా విల్ హ్యావ్ ఎ బాక్స్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది, కోన్ ఉంటుంది, కోన్ ఉంటుంది, స్పియర్ ఉంటుంది. ఓకేనా, ఇలా డిఫరెంట్ హెక్సాగోనల్ షేప్స్ ఉంటాయి.
ఓకే అండి. మామూలుగా మనకి ఒక 2.4 గిగాహెచ్ఎస్ ఫ్రీక్వెన్సీలో మనం ఎలా యాంటీనా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాము, ఒక రెక్టాంగులర్ ప్యాచ్ యాంటీనా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాము. దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉండాలంటే మామూలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే సింపుల్గా ఇలా ప్యాచ్ క్యాలిక్యులేటర్స్ అని మనకి అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో. మైక్రోసాఫ్ట్ ప్యాచ్ యాంటీనా క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏంటి యూజ్ చేస్తున్నాము, మెటీరియల్ డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ మనం యూజ్ చేస్తున్నాము. డైఎలక్ట్రిక్ ఎలిమెంట్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ ఇస్తే కనుక నేను FF4 అనే మెటీరియల్ యూజ్ చేస్తున్నాను. దాని యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ వచ్చి 4.4 అండ్ అలాగే 1.6 హైట్ ఉండేలాగా, అలాగే 2.4 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో రేడియేట్ అయ్యేలాగా కావాలని చెప్పేసి నేను చెప్తున్నాను. దేర్ మనకి దాని యొక్క డైమెన్షన్స్ వస్తున్నాయి అనమాట. విడ్త్ వచ్చేసరికి సబ్స్ట్రేట్ యొక్క హైట్ వచ్చేటప్పుడు 0.038 అని ఉంటుంది. ప్యాచ్ యొక్క హైట్ అది మన కన్సిడరేషన్ లో తీసుకోగలం. 38.0 అనేది విడ్త్, లెంత్ వచ్చేసరికి 29.4 అనే లెంత్ ఉండే యాంటీనాని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మనకి 40, 30 అంటే ఒక 60 ముందు ఒక గ్రౌండ్ ప్లేన్ తీసుకున్నాము. గ్రౌండ్ ప్లేన్ కి ఇదిగోండి రెక్టాంగిల్ తీసుకుని ఒక రెక్టాంగిల్ తీసుకుని గ్రౌండ్ ప్లేన్ తీసుకున్నాము. మనం డ్రా చేయగానే హియర్ వీ కెన్ సీ రెక్టాంగిల్ అని వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని మనం నేమ్ మార్చుకున్నాము, గ్రౌండ్ అని మార్చుకున్నాము. దీనికి ఏదైనా కలర్ ఇవ్వచ్చు, మీకు నచ్చిన కలర్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, అలా కింద క్రియేట్ రెక్టాంగులర్ ఉంటుంది. దానికి రిలేటెడ్ గానే కింద దాని కింద ఉంటుంది క్రియేటర్ రెక్టాంగులర్ అని చెప్పేసి. ఇక్కడ దాని యొక్క డైమెన్షన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, దాని యొక్క డైమెన్షన్స్ అంటే ఏంటి, మనం అక్కడ బేసిక్ గా మనకి 29, 34 అలా వచ్చాయి కదా, కాబట్టి మనం 60/60 తీసుకున్నాం. 60/60 x axis లో 60 అండ్ ఆల్సో ఇన్ ద y axis లో కూడా 60 mm. ఇవన్నీ కూడా మిల్లీమీటర్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో హియర్ వీ కెన్ సి పొజిషన్ ఎలా ఉండాలి అని అడుగుతుంది. పొజిషన్ ఎలా ఉండాలంటే నేను డిజైన్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ విల్ బి ఇన్ ద సిమెట్రిక్ గా తీసుకుని డిజైన్ చేస్తాను. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయడానికి దాని వాల్యూస్ ఎక్కడ దీని పొజిషన్ ఉండాలి అనే 3 డైమెన్షనల్ పొజిషనింగ్ ఇవ్వాలి ప్రతిదీ. మీరు డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో చూసినప్పుడు ప్రతి పిక్సెల్ కూడా దాని యొక్క పొజిషన్ చెప్తాం, ఎక్కడ ఉండాలి నువ్వు అని చెప్పేసి. అప్పుడు ఏ పిక్సెల్ ఏ పొజిషన్ లో ఉంటేనే అది ఒక మీనింగ్ఫుల్ ఇమేజ్ కింద ఫామ్ అవుతుంది. మీరు ఒక ఫేస్ ని చూస్తున్నారు అనుకోండి, ఆ ఫేస్ యొక్క నోస్ అది ఉన్న ప్లేస్ లో ఉంటేనే అది మీనింగ్ఫుల్ ఇమేజ్ గా అవుతుంది. లేదా నోస్ దగ్గర ఉన్న పిక్సెల్స్ తప్పుగా వెళ్ళి వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి ఉంచున్నాయి అనుకోండి, అప్పుడు అది మీనింగ్ఫుల్ ఇమేజ్ అవ్వదు. అలాగే ఇక్కడ కూడా ఎక్కడ పొజిషన్ ఉండాలి దాన్ని అనేది మాత్రం పొజిషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా స్ప్రెడ్ అవ్వాలి, ఎక్స్ యాక్సిస్ లో ఎలా స్ప్రెడ్ అవ్వాలి, వై యాక్సిస్ లో ఎలా స్ప్రెడ్ అవ్వాలి అనేదాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం సిమెట్రిక్ గా తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి -30 నుంచి స్టార్ట్ అయ్యి +30 వరకు ఉండాలి ఎక్స్ యాక్సిస్ లో. అలాగే వై యాక్సిస్ లో కూడా -30 నుంచి స్టార్ట్ అయ్యి +30 వరకు ఉండాలి. అంటే -30 నుంచి స్టార్ట్ అవ్వాలి, అలా 60 mm స్ప్రెడ్ అవ్వాలి. అలాగే వై యాక్సిస్ లో కూడా -30 నుంచి స్టార్ట్ అవ్వాలి, అలా 60 mm స్ప్రెడ్ అవ్వాలి అని ఇచ్చినట్టు అన్నమాట ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ దానికి. అలాగే ఇది జెడ్ యాక్సిస్ లోకి వచ్చి 0 దగ్గర ఉండాలి అని చెప్పేసి మనం ఇచ్చాం. ఇది ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ సెంటర్ చేసుకుని 4 వైపులు ఈక్వల్ గా స్ప్రెడ్ అయింది. ఓకే, ఇప్పుడు దీని మీద మనం సబ్స్ట్రేట్ ని పెడతాం. సార్ అది ఆ పొజిషనింగ్ ఫిక్స్డ్ ఉండాలా సార్? అది -30, -30 ఇట్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ యాంటెనా అంటారు. అంటే మేము అది
నేను డిజైన్ కి ఫ్లెక్సిబిలిటీగా ఉండటం కోసం, అంటే ఒక డిజైన్ అంతా అయిన తర్వాత నేను ఎందుకు తీసుకున్నాను ఇలాగా అనేది మీకు తెలుస్తుంది. డిజైనింగ్ లో ఫ్లెక్సిబిలిటీ ఉండడం కోసం తీసుకుంటాం, ఎందుకంటే ప్రతిసారి ఓకే దానికి పొజిషనింగ్ ఇవ్వాలన్నమాట. మనం ప్రతి ఎలిమెంట్ ఏదైతే తీసుకుంటున్నామో దానికి పొజిషన్ మనం ఇవ్వాలి దానికి. అప్పుడు ఏమవుతుందంటే ఆ, ఏదైనా మనం తెలియని చోటుకు వెళ్ళాం అనుకోండి, ఆరిజిన్ నుంచి దూరంగా వెళ్ళి పెట్టాం అనుకోండి పొజిషన్, మనం అదంతా క్యాలిక్యులేట్ చేసుకుని డిజైన్ ఇవ్వాలి పొజిషన్. ఇప్పుడు నేను ఇప్పుడు రెక్టాంగిల్ గీసాను, దీని మీద ఒక బాక్స్ గీసాను, ఈ బాక్స్ పొజిషన్ దానికి ప్లేస్ ఇవ్వాలి, దానికి వాల్యూస్ ఇవ్వాలి. దీని మీద మనం ప్యాచ్ ఇస్తాను, ఆ ప్యాచ్ కూడా వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని నేను వాల్యూ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఓకే క్యాలిక్యులేట్ చేయడానికి కష్టం అవుతుంది ఇలాగా సిమెట్రిక్ గా తీసుకోకపోతే. ఓకే సార్. అది మనం డిజైన్ చేస్తుంటే మీకు తెలుస్తుంది ఏంటి ఎందుకు తీసుకుంటున్నాం ఇలా అని చెప్పేసి. ఇప్పుడు ఓకే మనం సార్. సబ్స్ట్రేట్ మెటీరియల్ తీసుకుంటున్నాం మేడం. దీనికి ఒక బాక్స్ తీసుకుంటున్నాము, తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము, మామూలుగా మనం కొత్తది తీసుకుంటే కనుక ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చూసుకోవాలి, దానికి వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక రెఫరెన్స్ ఉంది, గ్రౌండ్ ప్లేన్ మీదే మనం సబ్స్ట్రేట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కార్నర్ లో ప్లేస్ చేస్తే ఇలా పెద్దగా వస్తుంది అక్కడ, అంటే అది ఆ కార్నర్ ని సెలెక్ట్ చేసుకుందాం, దాన్ని క్లిక్ చేసి దాన్ని ఓకే చేస్తున్నాము. ఓకే చేసి దాన్ని డ్రాగ్ చేసి మళ్ళీ ఈ కార్నర్ పెడుతున్నాం, ఈ ఓకే సార్. కార్నర్ పెడుతున్నాం, ఈ సో కార్నర్ ఇప్పుడు పెట్టి మనం గ్రౌండ్ ప్లేన్ క్రియేట్ చేసాం, దాన్ని దానిపైన సబ్స్ట్రేట్ కూడా. దాన్ని జెడ్ యాక్సిస్ లో కట్ చేస్తున్నాం, ఇలా మనకి ఫామ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం తీయగానే సాలిడ్స్ ఇక్కడ రెండు ఉంటాయి, ఇక్కడ షీట్స్. షీట్స్ అంటేనేమో మనం 3 డైమెన్షనల్ లో డిజైన్ చేసినవన్నీ కూడా షీట్స్ లో ఉంటాయి, 3 డైమెన్షనల్ లో డిజైన్ చేసినవన్నీ కూడా సాలిడ్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే అండి. ఇలాగా మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ బాక్స్ అని వచ్చింది కదా, బాక్స్ ని తీసుకుని దాన్ని సబ్స్ట్రేట్ అని మార్చుకుందాం. సబ్స్ట్రేట్ అండ్ ఆల్సో దాని యొక్క మెటీరియల్ ఇస్తున్నాము. మెటీరియల్ వచ్చేసరికి ఏమన్నాము, FR4 అన్నాం కదా, FR4 FR4 ఎపాక్సీ. దాని యొక్క రిలేటివ్ పెర్మిటివిటీ వచ్చేసరికి 4.4 ఉంది, దాన్ని సెలెక్ట్ చేసాం. ఓకే అండి. దానికి ఏదైనా కలర్ ఉంటే కలర్ ఇవ్వచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మనం అది సపరేట్ గా ఇవ్వక్కర్లేదు డైమెన్షన్స్. ఇదిగోండి 60 అది తీసేసుకుంది, -30 నుంచి -30 అవే తీసుకుంది. కానీ మనకి ఇవ్వాల్సింది ఏంటి, హైట్. జెడ్ యాక్సిస్ లో దాని యొక్క హైట్ ఇవ్వాలి. మనం ఎంత తీసుకుందాం అనుకున్నాము, 1.6 తీసుకుందాం అనుకున్నాం, 1.6 mm తీసుకుందాం అనుకుంటాం. ఈ హైట్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ని ఏం చేస్తామంటే రెగ్యులర్ గా కొన్ని డైమెన్షన్స్ తీసుకుంటాం, లైక్ 1.6, 2.4, 4.8 ఇలాగ అనమాట. రెగ్యులర్ గా అందరూ యూజ్ చేసే, ఎందుకంటే వీ హ్యావ్ టు మ్యాచ్ టు ద అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్సో. ఎందుకంటే మనం ఆన్ బోర్డ్ షిప్పింగ్ చేసేటప్పుడు ఆ చిప్ యొక్క డైమెన్షన్స్ అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ డైమెన్షన్స్ తో మ్యాచ్ అవ్వాలి కాబట్టి వి విల్ యూస్ సమ్ ప్రామినెంట్ సైజెస్ అన్నమాట, థిక్నెస్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. ఇవన్నీ ఇలా వస్తుంది ఇప్పుడు మనకి. యూ కెన్ సీ ఇట్ ఇన్ ద 3 డైమెన్షన్. ఓకే, ఇవ్వండి కింద గ్రౌండ్ ప్లేన్ ఉంది, ఎల్లో కలర్ లో గ్రౌండ్ ప్లేన్ ఉంది, దానిపైన గ్రీన్ కలర్ లో సబ్స్ట్రేట్ ఉంది. ఇప్పుడు దీని మీద ప్యాచ్ డిజైన్ చేస్తున్నాం. ఒక ప్యాచ్ అంటే ఇది ఒక రెక్టాంగిల్ తీసుకుని మళ్ళీ ఇక్కడ మనకి రెక్టాంగిల్ అని వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మనం ప్యాచ్ అండ్ రీనేమ్ చేసుకుంటాము. అది విల్ గివ్ ద డైమెన్షన్స్. డైమెన్షన్స్ వచ్చేసరికి ఏంటండి, డైమెన్షన్స్ 38.03 and 29.4. 38,
ఇప్పుడు దీన్ని కూడా సిమెట్రిక్ గా తీసుకుంటాం. సిమెట్రిక్ గా రెండు వైపులు స్ప్రెడ్ అయ్యేలాగా తీసుకుంటాం. ఇప్పుడు 38 అంటే దాంట్లో 19. సగం ఉంది. మైనస్ 19. మైనస్ 19 అలాగే 39.4. లేకపోతే ఇలాగా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు వీ కెన్ డైరెక్ట్లీ టేక్ లైక్ దిస్ మైనస్ 29.4 by 2. ఓకే సార్. 0. ఇట్ షుడ్ బి అబౌవ్ ద సబ్స్ట్రేట్ కదా, అబౌవ్ ద సబ్స్ట్రేట్ కాబట్టి థిక్నెస్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ని పెట్టుకోవాలి. లైక్ ఓకే సార్. 1.6. ఓకే, dimension. దీనికి ఇప్పుడు ఫీడింగ్ ఇస్తాం. ఫీడింగ్ అంటే ఒక ఫీడ్ని తీసుకుంటాం. తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ చూడండి రెక్టాంగిల్ అని వచ్చింది, దానికి ఫీడ్ అని ఇస్తాము. క్రియేట్ రెక్టాంగిల్. సో లైక్ ఎక్స్ యాక్సిస్ లోకి వచ్చేసరికి 2mm. కాకపోతే ఇక్కడ మనం 26 వరకే అది మనకి అలౌ చేస్తుంది, గీయటం కోసం అక్కడ కుదరలేదు. మామూలుగా అయితే 0 నుంచి తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ లెంత్ ఉండాలి, అంటే 30. అప్పుడు చివరి దాకా వస్తుంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. వై యాక్సిస్ లోకి వచ్చేసరికి సిమెట్రిక్ గా ఉండేటట్టు చూద్దాం. టీ తీసుకుందాం అండి. ఇది సిమెట్రిక్ గా ఉండేటట్టు చూద్దాం. దట్ మీన్స్ 1.5 అటువైపు, 1.5 అటువైపు ఉండేలాగా. అబౌవ్ ద సబ్స్ట్రేట్ ఉండాలి, అలాంగ్ ద జెడ్ యాక్సిస్ అబౌవ్ ద సబ్స్ట్రేట్ ఉండాలి కాబట్టి 1.6. ఇదిగోండి, ఇప్పుడు చక్కగా ఎడ్జ్కి ఇలా వచ్చి టచ్ చేయండి. చూస్తారా, ఇలా ఎడ్జ్కి వచ్చి టచ్ చేయండి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఏదైతే ఈ ఏరియా ఉంది కదా లైన్, ఇక్కడ మనం ఇందాక 3D ఇక్కడ తీసుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఫిజికల్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక యాక్సిల్ కనెక్టర్ పెడుతున్నాం కదా. అలాగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ థియరిటికల్ గా అంటే సిమ్యులేటివ్ గా ఒక పోర్ట్ ని అరేంజ్ చేయాలి. ఇక్కడ ఒక పోర్ట్ ని అరేంజ్ చేయాలి, ఆ పోర్ట్ ని డిజైన్ చేయాలి. అది ఇది రెఫరెన్స్ గా తీసుకుని
రిఫరెన్స్ తీసుకుని ఇది వైజెడ్ ప్లేన్ లో తీసుకోవాలన్నమాట. వైజెడ్ ప్లేన్ లో తీసుకుని కింద వరకు గ్రౌండ్ ప్లేన్ టచ్ అయ్యేలాగా తీసుకోవాలి. ఓకే, ఈ కార్నర్ రిఫరెన్స్ గా తీసుకున్నాం, కానీ ఇక్కడ మనకి కరెక్ట్ గా రాలేదు. దాన్ని కూడా మనం -1.6 లెంత్ సరిపోయింది. పొజిషన్ అలా క్రూషియల్. దీన్ని సార్ సెలెక్ట్ చేసి స్క్రీన్ మనం కనిపించట్లేదు సార్. ఎగ్జైట్ చేస్తాం. హలో, కనిపించట్లేదా మేడం? ఆహా, స్క్రీన్ షేరింగ్ స్టాప్ అయిపోయింది సార్. చూస్తాం. ఇప్పుడు వచ్చింది సార్. ఓకే, ఇలా అనమాట. 30 -1.5 1.6. 30 అంటే మనం బ్యాచ్ సబ్స్ట్రేట్ చివర తీసుకుంటున్నాం కాబట్టి పీక్ వైపు ఇక్కడ 30 ఉంటుంది. అండ్ -1.5 అంటే ఇది జెడ్ యాక్సిస్ లో దీని యొక్క బెత్, ఫీడ్ యొక్క బెత్ 1.5 చివర ఉంటుంది కాబట్టి -1.5. అలాగే 1.6 అంటే హైట్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. 1.6 అంటే ఈ కార్నర్ ని రిప్రజెంట్ చేస్తుంది డైమెన్షన్ లో. ఈ కార్నర్ నుంచి స్ప్రెడ్ అవ్వాలి. ఎక్స్ యాక్సిస్ వైపు ఏమో సారీ వై యాక్సిస్ వైపు ఏమో 3 mm స్ప్రెడ్ అవ్వాలి. అలాగే జెడ్ యాక్సిస్ వైపు కిందకి, పైకి అయితే పాజిటివ్, కిందకి కాబట్టి ఇది -1.6 వైపు స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పేసి దానికి ఇచ్చామన్నమాట. అలా మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఎగ్జైట్ చేయాలన్నమాట. దీన్ని రైట్ క్లిక్ చేస్తే అసైన్ ఎగ్జైట్మెంట్ అని ఉంటుంది. అసైన్ ఎగ్జైట్మెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి లంపడ్ కోట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ లైన్ 1 అని ఇచ్చాము. నేమ్ దానికి నేమ్ ఇస్తాము, 1 అని ఇచ్చాము. 15 రెసిస్టెన్స్ 15 ఇస్తాము. ఇక్కడ ఒక న్యూ లైన్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి నెక్స్ట్ న్యూ లైన్ అని చెప్పేసి క్రియేట్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ యారో మార్క్ వస్తుంది కదా, ఈ యారో మార్క్ ఏం చేయాలంటే గ్రౌండ్ ప్లేన్ దగ్గర క్లిక్ చేసి ఇలాగ పైకి గ్రౌండ్ ప్లేన్ టచ్ అయ్యేలా క్లిక్ చేసి ఇలా పైన యాంటీనా టచ్ అయ్యేలాగా క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు డిఫైన్డ్ అని వస్తుంది. ఇక్కడ డిఫైన్డ్ అని వస్తే కనుక అది యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. నెక్స్ట్ ఫినిష్. అది ఇప్పుడు అది పోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది మనకి. ఓకే అండి, ఇది ఒక యాంటీనా డిజైన్ చేయటం. అయితే ఈ డిజైన్ చేసినందుకు మాత్రం అయిపోలేదు. మనం ఏం చేయాలంటే దీనికి ఒక రేడియేషన్ బాక్స్ ని క్రియేట్ చేయాలి. రేడియేషన్ బాక్స్ ని క్రియేట్ చేసి దాంట్లో రేడియేటింగ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయాలన్నమాట. బాక్స్ తీసుకున్నాము, రేడియేషన్ బాక్స్ అన్నమాట.
రేడియేటింగ్ బాక్స్ మెటీరియల్ వచ్చేసరికి ఎయిర్ ఇద్దాం. అలాగే ఇది బాక్స్ మొత్తం కవర్ చేసి ఉంటుంది కాబట్టి దీన్ని ట్రాన్స్పరెన్సీని మ్యాక్సిమం పెట్టుకుందాం, 1 పెట్టుకుందాం. ఓకే, ఇలా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ. అలాగే దీన్ని బాక్స్ యొక్క డైమెన్షన్స్ మార్చుకుందాం. లైక్ అది 60 ఉంది కదా, మనం దీన్ని దానికన్నా ఎక్కువ తీసుకోవాలి, 80 తీసుకుందాం. 80 దీంట్లో కూడా సేమ్ 40 కాను సారీ -40 కాను -40 కాను -15. ఇప్పుడు ఇలా ఈక్వల్ గా అన్ని వైపులా కూడా అది టచ్ అవ్వకుండా ఇలా వస్తుంది. ఓకే, దీన్ని కూడా రేడియేట్ చేయాలి, ఈ బాక్స్ ని కూడా. దానికి అసైన్ రేడియేషన్ అసైన్ బౌండరీ కండిషన్స్ లోకి వెళ్తే ఇక్కడ రేడియేషన్ అని ఉంటుంది. రేడియేషన్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే దేర్ విల్ బి అసైన్డ్ ఎలిమెంట్స్ అండ్ అన్అసైన్డ్. ఇక్కడ అన్అసైన్డ్ అని చూసారా, అన్అసైన్డ్ లో కొన్ని ఉన్నాయి. ఏంటి, ఫీడ్ ఒకటి ఉంది, గ్రౌండ్ ఉంది, ప్యాచ్ ఉంది. ఇవి మూడు కూడా ఏంటంటే మనం ఏదైతే మెటాలిక్ ప్యాచెస్ అనుకున్నాము, మూడు కూడా పర్ఫెక్ట్ ఈ మెటీరియల్ తో ఉండాలి. కాబట్టి ఇది సెలెక్ట్ చేద్దాం, గ్రౌండ్, ఫీడ్, ప్యాచ్ రెండు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే అసైన్ బౌండరీ కండిషన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ పర్ఫెక్ట్ ఈ అని ఉంటుంది. పర్ఫెక్ట్ ఈ సెలెక్ట్ చేస్తాం. ఓకే అండి, ఇప్పుడు అన్అసైన్డ్ ఏం లేవు, ఇక్కడ అన్అసైన్డ్ ఏం లేవు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏదైతే ఎగ్జాక్ట్ బౌండరీ కండిషన్స్ ఇచ్చామో ఆ బౌండరీ కండిషన్స్ మనకు కనిపిస్తాయి. ఇది పర్ఫెక్ట్ ఈ దేనికి ఇచ్చాము అనేది మనం ఇక్కడ చూడొచ్చు. పర్ఫెక్ట్ ఈచ్ మెటీరియల్స్ అన్ని కూడా హైలైట్ అయ్యాయి. అలాగే రేడియేషన్ ఇచ్చిన మెటీరియల్ హైలైట్ అవుతుంది. అలాగే ఎక్సైటేషన్ ఇచ్చింది కూడా హైలైట్ అవుతుంది అన్నమాట. ఇలా రేడియేషన్ అని ఇచ్చింది, ఎక్సైటేషన్ అని ఇచ్చింది కూడా ఇలా హైలైట్ అవుతుంది. ఇక్కడ డాట్స్ లో కనిపిస్తుంది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్వాలిటీ చెక్ అని చేస్తాము. సరే, వ్యాలిడేషన్ చెక్ చేస్తాము. వ్యాలిడేషన్ చెక్ లో చూడండి, డిజైన్ సెట్టింగ్స్, 3D మోడల్, బౌండరీస్, ఎక్సైటేషన్స్ ఇచ్చేసాము, ఎస్ ఆపరేషన్స్ ఇచ్చేసాము, ఆప్టిమిటిక్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి, రేడియేషన్ కూడా ఇచ్చాము. ఏమి లేదు, ఎనాలిసిస్ సెటప్. మనం ఎనాలిసిస్ చేయడానికి కావాల్సిన పారామీటర్స్ దానికి ఇవ్వలేదు, అదొకటి ఇవ్వలేదు. అది చూపిస్తున్నాం కదా, రాంగ్ అని చూపిస్తుంది. దాన్ని ఎనాలిసిస్ అని ఇక్కడ చూసారా, దాన్ని రైట్ క్లిక్ చేస్తే యాడ్ సొల్యూషన్ సెటప్ అని ఉంటుంది. యాడ్ సొల్యూషన్ సెటప్ లోకి వెళ్ళి మనం ఏ ఫ్రీక్వెన్సీలో చూద్దాం అనుకుంటున్నాము, 2.4 GHz లో చూద్దాం అనుకుంటున్నాం. 2.4 GHz, నెంబర్ ఆఫ్ పల్సెస్ లైక్ 6 నెంబర్ ఆఫ్ పాసెస్, అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ సెటప్ 1 వస్తుంది. దీంట్లో యాడ్ ఫ్రీక్వెన్సీ స్వీప్ లోకి వెళ్ళాలి. యాడ్ ఫ్రీక్వెన్సీ స్వీప్ లోకి వెళ్ళి మనం స్వీప్ ఇస్తాము. ఫాస్ట్ స్వీప్ ఇవ్వాలి. ఫాస్ట్ స్వీప్ లీనియర్ సెట్ లైక్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 GHz టు స్టాప్ ఎక్కడ ఉండాలి, మనం 2.4 కాబట్టి యూజ్ చేస్తుంది, 5 వరకు తీసుకున్నాం చాలు. స్టెప్ సైజ్ వచ్చేసరికి 0.1 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన వ్యాలిడేషన్ చెక్ చూస్తే కనుక అన్నీ ఉన్నాయి కాబట్టి క్లోజ్. తర్వాత ఇది అనాలిసిస్ అంటే రెండర్ చేసాను అనమాట.
అనాలిసిస్ ఆల్ అని కొడితే కనుక సేవ్ చేసేసి అనలైజ్ చేస్తే ఇట్ విల్ టేక్ 2-3 minutes పడుతుంది. ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువ కూడా పట్టొచ్చు. త్వరగానే అయిపోతుంది. అర్థమైంది కదండి చెప్తుంది? అర్థమవుతుంది సార్. ఎస్ సార్ అర్థమవుతుంది. స్టూడెంట్ మాట్లాడారు. మాది అక్కడే మేడం, యాక్చువల్లీ మాది కలిసింది. అవునా సార్? మా నేటివ్ ప్లేస్. ఓకే అండి, ఇప్పుడు మనం దీని యొక్క రిజల్ట్స్ చూస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇలాంటి రిజల్ట్స్, ఇక్కడ రిజల్ట్స్ లో క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి క్రియేట్ మోడల్ సొల్యూషన్ డేటా రిపోర్ట్ వెళ్ళి రెక్టాంగులర్ ప్లాటింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ప్లాట్స్ వస్తాయి. VSWR ఉంటుంది, ఎస్ పారామీటర్స్ ఉంటాయి, సర్క్యూట్ వేరియబుల్స్ అని చెప్పేసి మనం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ వన్ ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి, వన్ ఇన్పుట్ వన్ అవుట్పుట్ ఇచ్చాం కాబట్టి S11 ఉంది. మనం కనుక 2 ఇన్పుట్స్ ఇస్తే కనుక అప్పుడు మనకి ఆ కాంబినేషన్స్ అన్ని కనిపిస్తాయి. S11, S12, S21, S22 అలా కనిపిస్తాయి. న్యూ రిపోర్ట్ అని కొడితే వస్తుంది. ఏంటిది? ఓకేనా, ఇలా వస్తుంది. అవరు మనకి డిజైన్ అవుట్పుట్ రాలేదు. నేను ఆల్రెడీ సేమ్ ఇదే దాన్ని డిజైన్ చేశాను ఆల్రెడీ ఇంతకు ముందు. ఇవన్నీ ఇలా వస్తుంది. ఓకే, మనకి ఇలా వస్తుంది. ఈ యొక్క రేడియేషన్ ప్యాటర్న్, ఈ M1 మార్కర్ 1 అనుకుంటే కనుక 3.4 GHz టు 2.7 GHz. దీని యొక్క రేంజ్ M2 2.3 నుంచి M3 వచ్చేసరికి 2.37 వరకు ఉంది. ఇలా మనం అప్రాక్సిమేట్గా ఇలా వస్తుంది అనమాట. ఓకే, దాంట్లో చిన్న చేంజెస్ మనం డిజైన్ చేసినట్లు ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ రిజల్ట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఎలాబొరేటెడ్గా. అలాగే రేడియేషన్ ప్యాటర్న్, రేడియేషన్ ప్యాటర్న్ తీసుకుంటానికి క్రియేట్ ఫార్ ఫీల్డ్ రిపోర్ట్ అని పెట్టి ఇక్కడ 3D పోలార్ ప్లాట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. న్యూ రిపోర్ట్ అని కొడుతుంది అంటే ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది. ఇదే మీరు గెయిన్ ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, ఇక్కడ వస్తుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ పైన రెడ్ కలర్ లో ఉంది కదా, ఇక్కడ మనకి చూపిస్తుంది 1.28 అని చెప్పేసి. అలాంటి మాక్సిమం గెయిన్ ఉంటుంది రెడ్ కలర్ లో.
ఇక్కడ ఈ రెడ్ కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాక్సిమం గెయిన్ ఉన్నట్టు అనమాట. డార్క్ రెడ్ ఎక్కడ ఉందో అక్కడ మాక్సిమం గెయిన్ ఉన్నట్టు. ఈ కలర్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అని చెప్పేసి ఇక్కడ మీటర్ లో చూపిస్తుంది. అదనమాట మనం గెయిన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూజ్ చేసేది. నెక్స్ట్ ఇది రేడియేట్ ఎలా అవుతుంది అని కూడా మనం తీసుకోవచ్చు. ప్లాట్ ఫీల్డ్ అని పెట్టి రేడియేషన్ ఫీల్డ్ అని చెప్తే ఇది మనం తీసుకొచ్చి ఇది మనం డిజైన్ చేసిన దానికే చేసాము. యాక్చువల్లీ రేడియేషన్ ప్యాటర్న్ ఇది ఇలా వస్తుంది. అంటే ఇలా ఒక యాంటీనాకి ఇలా దాని మీద రేడియేషన్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఓకే అండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హలో, సార్ హలో. చెప్పండి. అది క్లియర్ గా అర్థమైంది సార్. కాకపోతే లైక్ ఏవేమి ఐ మీన్ ఆప్షన్స్ అక్కడ చాలా ఉన్నాయి కదా సార్. ఫస్ట్ ఇనిషియల్ గా డ్రాకి వెళ్ళి షేప్స్ అవి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత కొంచెం ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ కొద్దిగా ఒక వీడియో కూడా పెడితే బెటర్ ఏమో సార్. అంటే మర్చిపోతున్నాం లైక్ అన్ని అర్థమైంది. ఇనిషియల్ స్టేజ్ లో అంతే కూడా అంతే. నేనైతే బుక్ పెన్ పేపర్ తీసుకుని అదే సార్, అదొక్కటే కొంచెం ప్రాబ్లమ్. అదే సార్, నేను వీడియో ఏదైనా పెడతాను, రెఫరెన్స్ వీడియో పెడతాను. అది ఇన్స్టాలేషన్ కూడా ఈ లోపు అదే మీరు ఇన్స్టాల్ స్టెప్స్ అది పెడతానన్నారు, అది కూడా పెట్టేస్తే లైక్ మేము ఈ లోపు ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకుంటాం సార్ ల్యాప్టాప్స్ లో. నా నెంబర్ తీసుకోండి ఎవరైనా. ష్యూర్ సార్. మీ నంబర్ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్. 9491 ఒక్క నిమిషం సార్. 9491 491016. 491016. నా పేరు ప్రేమ్ అండి, ప్రేమ్. ఓకే. నేను ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వకపోయినా కానీ కెన్ మెసేజ్ మీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఉంచండి, నాకు రెస్పాండ్ అవుతుంది. ఓకే సార్. 9491491016 అంతే కదా సార్? అది కూడా ఇచ్చాను. ఫస్ట్ ఒక ఇన్స్టాలేషన్ స్టెప్స్ పెట్టేస్తే ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకుంటాం సార్. నెక్స్ట్ టైం మీరు క్లాస్ తీసుకున్నప్పుడు ప్యారలల్ గా మీతో పాటు చేస్తూ ఉంటే వస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఇన్ కేస్ ఒకసారి ఉంటుంది. ఒకవేళ సింపుల్ ప్యాచెస్ డిజైన్ చేస్తే సొంతంగా ఇట్ విల్ బి అసలు చాలా ఈజీ అనిపిస్తుంది. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు సొంతంగా డిజైన్ చేసేస్తారు కూడా ప్రాక్టీస్ చేస్తే. ఓకే సార్, షూర్ సార్. అది నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది సార్? నేను చెప్తాను మేడం. సార్ ఇంకొక 2 క్లాసెస్ చెప్పండి సార్. నాదొక క్లాసు, తనదొక క్లాసు, ఇద్దరిది యాంటీనాస్ ఎవరిది వాళ్ళు డిజైన్ చేసేలాగా కొంచెం. అంటే మేడం ఒకటి మేడం, డిజైన్ చేయటానికి ఇట్ విల్ టేక్ హ్యూజ్ టైం అన్నమాట. ఒక యాంటీనాని ఇప్పుడు ఫ్యాక్టరల్ మీరు ఇప్పుడు ఫ్యాక్టరల్ కేసు తీసుకున్నాము, ఎఫ్ అనేది ఫ్యాక్టర్ తీసుకుంటే కనుక
దాన్ని ఒక్కొక్క ఫ్యాక్టోరియల్ తీసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది మేడం డిజైన్ ఆహా, అంటే ఆల్రెడీ మీరు అంటే నేను చెప్పేది ఆల్రెడీ అదే మీరు నేను డిజైన్ చేసిందే నేను జస్ట్ మనం డిజైన్ సిమ్యులేట్ చేసేలాగా. మనకి ప్యారలల్ గా డిజైన్ చేయటం, ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేయటం, చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం మేడం. కాకపోతే ఏంటంటే డిజైన్ చేసిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, అంటే ఎఫెక్టివ్ గా ఉండదు క్లాస్. మనకి అందులో టైం పడుతుంది. మాకు ఏంటంటే 2-3 nights పడుతుంది ఒక యాంటీనా డిజైన్ చేయడానికి. అవును సార్, అంటే మేము డిజైన్ చేసే కెపాసిటీ మాకు లేదు, కానీ మీరు ఆల్రెడీ డిజైన్ చేసిన దాన్ని మేము కూడా ఒకసారి సిమ్యులేట్ చేసాం అనుకోండి సార్. అంటే డిజైనింగ్ మేము అడగట్లేదు సార్, ఆల్రెడీ మీరు డిజైన్ చేస్తారు కదా, అది జస్ట్ మాకు సిమ్యులేషన్ ఒకసారి చూపించగలిగేలాగా ప్రాజెక్ట్ లో. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు ఎలా హెల్ప్ అవుతాయి అంటే మనకు కూడా ఫెమిలియారిటీ ఉంటుంది అనమాట. అంటే అంటే మొత్తం అసలు ఏం తెలియకుండా అన్నప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి లేకుండా చాలా సింపుల్ గా ఉంటది. ఇంకా పిల్లలకి మ్యాట్ ల్యాబ్ డైలింగ్స్ వాళ్ళకన్నా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. ఈ కనుక డిజైనింగ్ మీద కూడా వాళ్ళకి చిన్న పట్టుకుంటే కనుక షూర్ గా నేను నన్ను అడగక్కర్లేదు, మీరు చాలా ఓపిక్ గా చాలా టైం తీసుకుని చెప్తున్నారు సార్. యాక్చువల్ గా ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఏదో ఫర్ నేమ్ సేక్ చెప్తారు అనుకున్నాం కానీ లైక్ చాలా క్లారిటీగా చెప్పారు సార్, అర్థమయ్యేలాగా. రిప్రజెంటింగ్ సత్యనారాయణ సార్, ఆయనకి మాట్లాడకూడదు కాబట్టి లేదు మేడం, మేము రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తాయి కదా సార్. అదే సార్, మీ పిహెచ్డి వర్క్ కదా సార్ ఇది? అంటే అంటే మేము తయారు చేస్తున్నాం మేడం, ఇది నెంబర్ ఆఫ్ అన్నమాట. మేము నెంబర్ ఆఫ్ అట్లాంటిది ట్రైలర్ అండ్ ఎర్రర్ లో ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేము వర్క్ జరుగుతూ ఉంటుంది. మొన్న చెప్పింది నా వర్క్ చెప్పారు సార్, దాంట్లో మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మళ్ళీ అవన్నీ అసలు చూపించినది కూడా యాక్చువల్లీ అది. కాకపోతే టైంలో ఇంకా ఎస్ఎస్ఆర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నాకు పీపీటీలోనే క్లియర్ గా ఉంటుంది అనమాట ఎస్ఎస్ఆర్ ఎక్స్ప్లెనేషన్. అందుకని నాకు తీసుకుని చెప్తారు అప్పుడు. కాకపోతే ఇదే ఈ ఎస్ఎస్ఆర్ యూజ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ ని చూస్తున్నాం మేము. నెంబర్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లోనే మేము ఈ పారాసైటిక్ ఎలిమెంట్ ఉంది కదా, నేను అదే అన్నాను మీరు వెళ్ళిపోయిన తర్వాత. యాక్చువల్లీ నిన్న లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది చాలా మంచి ప్రాజెక్ట్ అనమాట. యాక్చువల్లీ ఒక ప్యాచ్ యాంటీనాకి పారాసైట్స్ పెడితేనే అది పెద్ద ప్రాజెక్ట్. ఆ పారాసైట్స్ ని మనం మళ్ళీ అరైగా మార్చాము. మళ్ళీ అరై మీద మళ్ళీ మనం సూపర్ స్ట్రైట్ ని పెట్టాము. అంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఏంటి సార్ అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టేశారు మీరు అంటే, లేదండి వాళ్ళు అడుగుతున్నారు పాపం, పేపర్ కూడా వేసుకుంటాను అన్నారు. అందుకనే యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూసి నేను మామూలుగా మేము డిజైన్ చేసి అది చెప్తారా అనుకోలేదు నేను. చాలా నిజం, చాలా చెప్పేసారు ఏంటి సార్ అంటే, లేదు వాళ్ళు అడిగారు సార్, వాళ్ళు పేపర్ అది చేసుకుంటారన్నారు అందుకనే ఇచ్చాను. అంటే మాకు పేపర్ పబ్లికేషన్ కంపల్సరీ అన్నారు సార్, లైక్ ప్రాజెక్ట్ జస్ట్ ప్రాజెక్టే కాకుండా ఖచ్చితంగా ఒక మంచి పేపర్ కూడా పబ్లిష్ చేయాలని అంటున్నారు. సో దానికోసం అది బాగా చెప్పొచ్చు మేడం, ఆ పేపర్ చాలా బాగా చెప్పొచ్చు ఆ పేపర్. అదే సార్. ఓకే సార్. Can I close the class now? Yes sir, thank you sir.